ఇక్కడ బండి సంజయ్ గారి కుమారుడో లేదంటే కేటీఆర్ గారి కుమారుడో కవిత గారి కుమారుడో ఇంకొకరి కుమారుడో ఇక్కడ నేను మాట్లాడడం లేదు. బాధితుడు ఎవరైనా సరే 498 బాధితుల విషయంలో కూడా అనేక మంది మగవాళ్ళ పక్షాన మాట్లాడడానికి నేను సిద్ధమయ్యాను. ఇదే మొన్న చేసిన వీడియోలో కొంతమంది కామెంట్స్ పెట్టారు. నేను ఎంత పరిస్థితుల్ని ఎంత చక్కగా వివరించాను, అమ్మాయిలు ఎలా ఉండాలి అబ్బాయిలు ఎలా ఉండాలి అన్న విషయంలో. అయినప్పటికీ కూడా మీకు బండి సంజయ్ డబ్బులు ఇచ్చారా, మీకు బీజేపీ డబ్బులు ఇచ్చిందా, మోదీ డబ్బులు ఇచ్చారా అంటూ కామెంట్స్ చేస్తున్న పిచ్చి రాతలు రాసే పిచ్చి మనుషులకి నేను చెప్పే విషయం ఏంటి అంటే, ఇదే అబ్బాయిల పక్షాన మాట్లాడడానికి మగధా న్యూస్ ప్రారంభంలోనే 498A మీద డే 1 మేము వాయిస్ వినిపించడం జరిగింది. అబ్బాయిలు ఈ విధంగా అకృత్యాలకు గురవుతున్నారు అని. ఈ రోజు బండి సంజయ్ కుమారుడి విషయంలో మగధా న్యూస్ తీసుకోలేదు. ఆనాడే ఈ రాతలు రాసే మీలాంటి మగజాతి పక్షాన మాట్లాడడానికే నేను సిద్ధమయ్యాను, ఒక ఆడపిల్లనయ్యుండి. ఖచ్చితంగా ఈ మగవాళ్లే మీ గొంతు మీరు వినిపించుకోలేకపోతున్నారు కాబట్టి మీ అందరి పక్షాన జరుగుతున్న అకృత్యాలను వినిపించడానికి నేను సిద్ధమయ్యాను. ఆనాడు 6 నెలల క్రితమే మా వీడియోలోకి వెళ్ళి చూడండి. 6 నెలల క్రితమే మేము 498A మీద యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా రీసెంట్ గా కూడా అదే చెప్పాం. ఈ రోజు నేను చెబుతున్నాను, ఇది బండి సంజయ్ కుమారుడని మాత్రమే కాదు, ఎవ్వరి కుమారుడైనా సరే జరిగిన వాస్తవాలు మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా ఇవి ఉన్నాయి. పోలీసుల దగ్గర కూడా ఉన్నాయి, దాదాపుగా చాలా మంది దగ్గర ఉన్నాయి, ఇంకా మా దగ్గర కొత్తగా ఉన్నాయి. కావాలన్నా సరే పోలీసులకు కూడా మేము సబ్మిట్ చేయగలం, చేస్తాం.